భారతదేశ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ ఆగస్టు 15 నుంచి 1947, మే 27, 1964 వరకు కొనసాగారు. నెక్స్ట్ గుల్జారీలాల్ నందా మే 29, 1964 నుంచి జూన్ 9, 1964 వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగారన్నమాట. నెక్స్ట్ మూడవ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి జూన్ 9, 1964, జనవరి 11, 1964 వరకు పనిచేశారు. నెక్స్ట్ గుల్జారీలాల్ నందా జనవరి 11, 1966 నుంచి జనవరి 24, 1966 వరకున మళ్ళీ రెండోసారి తాత్కాలిక ప్రధానమంత్రిగా చేశారనమాట. నెక్స్ట్ ఐదవ వ్యక్తి ఇందిరాగాంధీ జనవరి 24 నుంచి 1966 నుంచి మార్చి 24, 1977 వరకు కొనసాగారు. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ ఆరో వ్యక్తి మార్చి 24, 1977 నుంచి జూలై 28, 1979 వరకు కొనసాగారు. నెక్స్ట్ చరణ్ సింగ్ ఏడవ వ్యక్తి జూలై 28, 1979, జనవరి 14, 1880 వరకు కొనసాగారు. ఎవరు? చరణ్ సింగ్. 84 వరకు కూడా చేశారన్నమాట తాత్కాలిక. నెక్స్ట్ ఇందిరాగాంధీ జనవరి 14, 1980 నుంచి అక్టోబర్ 31, 1984 వరకు ఈమె మళ్ళీ ప్రధానమంత్రిగా చేశారు. నెక్స్ట్ తొమ్మిదవ వ్యక్తి రాజీవ్ గాంధీ అక్టోబర్ 31 నుంచి 1984 నుంచి నవంబర్ 30, 1984 వరకు కొనసాగారు. నెక్స్ట్ వ్యక్తి 10వ వ్యక్తి పివి సింగ్ డిసెంబర్ 1989 నుండి నవంబర్ 1990 వరకు కొనసాగారు. 11వ వ్యక్తి చంద్రశేఖర్ డిసెంబర్ 1990 నుండి 20 జూన్ 1991 వరకు కొనసాగారు. నెక్స్ట్ పివి నరసింహారావు 1991 జూన్ 22 నుంచి 1996 మే వరకు కొనసాగారు. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి 1996 మే 15 నుండి 28 వరకు కొనసాగారు. హెచ్డి దేవగౌడ్ 1996 నుండి 1997 ఏప్రిల్ వరకు కొనసాగారు. నెక్స్ట్ ఈకే గుజ్రాల్ 1997 ఏప్రిల్ నుండి 1998 వరకు కొనసాగారు.